మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. రుషికొండ బీచ్ అనేసరికి మన విశాఖపట్నానికి మణిహారం అని చెప్పి పిలుస్తుంటారు. సో దీనికి బ్లూ ఫ్లాగ్ యొక్క అర్హత కూడా ఉంది. ఎందుకంటే డెన్మార్క్ వారు గతంలో తాత్కాలికంగా 15 రోజుల పాటు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ యొక్క అర్హతను అయితే కనుక నిలిపివేశారు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఈ యొక్క భీమిలి శాసనసభ్యులు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి చొరవతో, అలానే టూరిజం మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారి యొక్క చొరవతో కనుక ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేది మళ్ళీ రావడం జరిగింది. ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ మీటింగ్ కూడా ఇక్కడే కండక్ట్ చేసి కందుల దుర్గేష్ గారి యొక్క చేతుల మీద ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అయితే కనుక ఇక్కడే ఎగరవేయడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ చూస్తే కనుక టోటల్ ఇంచుమించు వేలాది మంది ఈ యొక్క టూరిజం కోసం అయితే కనుక మనుషులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ చూస్తే కనుక విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే మనం ఉన్నాము. చూస్తున్నాము ఏదైతే మనకి వేలాది సంఖ్యలో కనుక ఈ యొక్క బీచ్కి టూరిజం కోసం అండ్ అలానే ఈ యొక్క ఆహ్లాదకరమైన పరిస్థితుల్ని, వాతావరణాన్ని చూడడానికి, దీన్ని ఎంజాయ్ చేయడానికి అయితే కనుక మనుషులు ఈ యొక్క బీచ్కి ఎంతోమంది బీచ్ లవర్స్ ఉన్నారు, అందరూ రావడం అయితే జరుగుతుంది. వేలాది మంది ఈరోజు అయితే కనుక రుషికొండ బీచ్ని విజిట్ చేసిన పరిస్థితి. తీవ్రమైన ఏదైతే ఉష్ణోగ్రత కూడా నోట్ చేసుకుంటుంది. 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఈ రోజు ఈ యొక్క బీచ్ లవర్స్ తాకిడి కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ యొక్క రుషికొండ బీచ్ కి చూస్తే కనుక బీచ్ నుంచి కూడా చెత్త అయితే ఒడ్డు కొట్టుకున్న పరిస్థితి, ఈ యొక్క చెత్తని మిషన్ ద్వారా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని అధికారులు కూడా వెంటనే స్పందించి దీన్ని అతి కొద్ది కాలంలో దీన్ని అయితే కనుక క్లియర్ చేస్తే కనుక ఇంకా బాగుంటుందని చెప్పేసి చాలా మంది విశాఖ బీచ్ ప్రియులు అయితే కనుక కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్ ఈ యొక్క చెత్త అయితే కనుక బీచ్ నుంచే బయటకు వచ్చి కొట్టుకొచ్చే పరిస్థితి ఒడ్డుకి. సో చాలా దారుణమైన చెత్త ఇది. ప్లాస్టిక్ ఉంది, ఇందులోని క్లాత్స్, చాలా వరకు చెత్త అంతా ఉంది. ఈ చెత్త అంతా కూడా బీచ్ నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిందని చెప్తూ ఉన్నారు అధికారులు. సో దీన్ని కూడా ఫిల్టరేషన్ ఒక సెపరేట్ మిషన్స్ తోటి అయితే కనుక దీన్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఈ యొక్క బీచ్ లవర్స్ స్పెసిఫిక్గా ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ లవర్స్ అయితే కనుక చాలా 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 మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి. ఈ బీచ్ని ఎంత నీట్గా చూసుకుంటే కనుక అంతమంది ఈ యొక్క టూరిజంకి వచ్చే మనుషుల యొక్క తాకిడి పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు ఆదివారం కావడంతో విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రుషికొండ బీచ్ మణిహారం, విశాఖపట్నానికే మణిహారం అని చెప్పుకుంటుంటారు. ఈ యొక్క విశాఖపట్నం రుషికొండ బీచ్కి అయితే కనుక ఈ యొక్క బీచ్ లవర్స్ తాకిడి చాలా ఎక్కువైంది. వేల మంది సంఖ్యలో అయితే కనుక ఇక్కడికి బీచ్ లవర్స్ వచ్చి ఈ యొక్క నేచర్ని అయితే కనుక ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తుందో ఇది కంప్లీట్గా బీచ్ నుంచి కొట్టుకొచ్చినటువంటి చెత్త, ఏదైతే ఈ ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ఏదైతే మనం వేసింది, అందుకే అంటుంటారు మనం ఎంత క్లీన్గా చూసుకుంటే ప్రకృతి అంత అందంగా కనబడుతుందని. సో మనం వేసిన చెత్త అది రిటర్న్గా మళ్ళీ ఒడ్డుకు వచ్చిన పరిస్థితి. దీని అంతటి ఈ యొక్క సెపరేట్ మిషన్ సాయంతో తీస్తున్నప్పటికీ ఇది చూస్తుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది. సో చాలామంది బీచ్ లవర్స్ కూడా ఎంతైనా సరే కొంత అసంతృప్తిగా అయితే గురవుతున్నారు. ఈ యొక్క చెత్త అయితే కనుక దారుణమైన పరిస్థితిలో కనుక ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీచ్ లవర్స్, అలానే విశాఖ వాసులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.